ప్రభువునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. సహోదరి సహోదరులారా, పాపానికి అంతిమ ఫలితం ఆత్మమరణం. పాపకార్యాలు కోరికల్లో నుంచే బయలుదేరుతాయి. దేవుడిచ్చిన బలంతో విశ్వాసులు ఈ యుద్ధంలో పోరాడి తమలోని కోరికలు తమను పాపంలోకి లాగకముందే విజయం సాధించాలి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం, గాని దేవుని ఉచిత కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసులో శాశ్వత జీవం. ఆదాము పాపం చేసి పాపయ్యాడు కాబట్టి మనుషులంతా పాపులే. తన పోలికలో అతడు తన సంతానాన్ని కన్నాడు. వారు తమ పోలికలో అలా చేశారు. ఈ విధంగా ఒక తరం నుంచి మరో తరానికి పాపం, భ్రష్ట స్వభావం ఒక భయంకరమైన అంటువ్యాధిలాగా సంక్రమించాయి. ఈ పాపరోగం తప్పనిసరిగా మరణానికి దారితీస్తుంది. ఎందుకంటే అతడు పాపం చేసినప్పుడు మానవ జాతి అంతా అతనిలో ఉంది. అతడు చేసినది మనుషులంతా అతనిలో ఉండి చేశారు. గ్రహింపబడిన వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. పాపము నిమిత్తము మీరు హెచ్చరిస్తున్న విధానమును బట్టి వందనములు. తండ్రి, మేము పాపము చేసినట్లయితే మేము ఆత్మీయ మరణము పొందుతామని మీరు సెలవిస్తున్నారు. ఈ భూ సంబంధమైన వాటిలో మాకు కంటికి కనిపించి దురాశను పురుగొల్పే ప్రతి క్రియలకు మేము లోను కాకుండా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఆత్మీయ జీవితాన్ని మేము గడుపుటకు మీరు సహాయం దయచేయండి. మీరు వచ్చే పర్యంతము వరకు మా యొక్క ఆత్మీయమైన జీవితాన్ని ఆయన పవిత్రముగా ఉంచుకుని వారులాగా సహాయం దయచేయండి. శారీరకమైన ఆశలు మరి తండ్రి మా కంటికి కనిపించేవి, మా మదిని పాడు చేసే ప్రతి విధమైన పాపక్రియలను మా నుంచి తీసివేయండి. పాపపు ఆలోచనలను తీసివేయండి. అలనాడు ఆదామును ప్రేరేపించి మరి తండ్రి ఆ యొక్క సైతాను ప్రేరేపణలకు గురై ఆదాము చేసిన తప్పుకు మానవ జాతి అంతా కూడా మరి ఆయన పాపములో పడి ఉన్నది. అట్టి మానవ జాతికి చెందిన వారమే, ఆదాము సంతతికి చెందిన వారమై మేము ఉంటుండగా తండ్రి నాయన, ఆ యొక్క పాపము మాపై మరి నాయన పడకుండా నీ యొక్క పవిత్రమైన జీవితాన్ని మేము గడపగలిగే శక్తిని మీరు మాకు దయచేయండి. మా ప్రభువా, ఈ లోకములో ఎన్నో ఆకర్షితమైనవి, ఎన్నో మా మనస్సును మరి నాయన ఆ నిమిషమునకు ఆనందపరిచేవి ఉన్నవి. మరి నాయన, ఈ క్షణికమైన ఆనందాలకు మేము లోనై మేము మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము పాడు చేసుకొనుకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుటకు సహాయం దయచేయమని, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ వాక్యము ద్వారా శుద్ధి చేసి మరి తండ్రి వారి యొక్క జీవితాలను సరిచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.